నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. పిల్లర్స్ నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షల కోసం మార్కింగ్ ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. అత్యాధునిక టెక్నాలజీతో సాయిల్ టెస్ట్ కోసం మార్కింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టే విధంగా ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణం కోసం పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. సో ఇందులో భాగంగానే కీలకమైనటువంటి పనుల్లో ఇటు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పొచ్చు. సో అదే సాయిల్ టెస్ట్ కు సంబంధించినటువంటి మార్కింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఇంజనీరింగ్ బృందం నేతృత్వంలో ఏదైతే ఈ మార్కింగ్ ప్రక్రియ అనేది కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు ప్రభుత్వం 6 ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సాయిల్ టెస్ట్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సో ఇందుకు సంబంధించినటువంటి మార్కింగ్ ప్రక్రియ అనేది ప్రస్తుతం ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మనం ప్రస్తుతం ఈ మార్కింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సో ఏదైతే ప్రతి పిల్లర్ కూడా ఎక్కడెక్కడ పిల్లర్లు వేస్తారు ఏంటనేది, సో ఆ ప్రాంతాల్లో ఏదైతే ఈ వైట్ తో ప్రత్యేకంగా వైట్ పెయింటింగ్ తో ప్రతి పిల్లర్ దగ్గర కూడా పిల్లర్ వేసేటటువంటి ప్రాంతం దగ్గర సాయిల్ టెస్ట్ చేసేందుకు వీలుగా ఏదైతే ఈ మార్కింగ్ అనేది చేశారు. సో ఇది ప్రధానంగా జీపీఎస్ శాటిలైట్ సిగ్నల్ ద్వారా ఏదైతే ఈ మార్కింగ్ ఎంత డిస్టెన్స్ దూరంలో నిర్వహించాలి ఏంటనేది కూడా చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఇంజనీరింగ్ బృందం నేతృత్వంలో ఏదైతే ఈ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ప్రాంతం ఇది కేబీఆర్ పార్క్. సో దాదాపు ట్రాఫిక్ పోలీసుల అంచనా ప్రకారం 40,000 నుంచి 50,000 వాహనాల వరకు రాకపోకలు నిత్యం సాగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ సిటీ నుంచి ఐటీ వరకు కూడా రాకపోకలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇటు లక్షలాది మంది తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉంటారు. సో ఈ సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రభుత్వం దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం కోసం దాదాపు డిజైన్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో డిజైన్లు కూడా పూర్తవడంతో ఇప్పుడు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఏదైతే ఈ పిల్లర్ల కోసం మార్కింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఇందుకోసం ఎక్కడెక్కడ భూసార పరీక్షలు చేపట్టారో అందుకోసం ఆ స్థలాలను గుర్తించి మార్కింగ్ కూడా చేస్తున్నారు. సో గడిచిన 4-5 రోజులుగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేబీఆర్ పార్క్ చౌరస్తా నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా రోడ్ నెంబర్ 45, అదేవిధంగా సివిఆర్ చౌరస్తా, భారతీయ విద్యాభవన్ స్కూల్ వైపు, దాంతోపాటు అగ్రసేన్ చౌరస్తా, అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వైపు ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. సో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం కోసం ఇప్పటికే డిజైన్లు కూడా పూర్తి కావడంతో ఇందుకోసం ఎక్కడెక్కడ పిల్లర్లు వేయాలనే కూడా ఆ ప్రాంతాల్లో మార్కింగ్ ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ప్రాథమికంగా భూసార పరీక్షల తర్వాత పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. అయితే పిల్లర్ల నిర్మాణ పనులు ఇప్పటికిప్పుడే ప్రారంభమైనటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. సో ముఖ్యంగా మొదట సాయిల్ టెస్ట్ జరగాలి. ఆ తర్వాత డిజైన్ల రూపకల్పన ప్రతిపాదనలు తయారీ అయిన వెంటనే క్రోడీకరించిన తర్వాత ఫ్లైఓవర్ల పిల్లర్ల నిర్మాణం కోసం చేపడతారు. సో దీనికోసం మొత్తం కూడా దాదాపు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ బృందం నేతృత్వంలో శాటిలైట్ సిగ్నల్ ద్వారా ఏదైతే ఈ మార్కింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. సో ये बोलिए काम कर रही है मार्किंग कैसा हो रहा है? मार्किंग अभी ये हम लोग एक जीपीएस अभी छोड़ रहे हैं. अभी 1 2 3 4 5 ऐसा करके छोड़ा है. एक हमारा मतलब सर्कल दिया है कंपनी की तरफ से. तो उसमें 1 2 3 4 जीपीएस हमको छोड़ना है. अभी सैटेलाइट से ये कनेक्ट होता है. ठीक है. तो एक मतलब बेस रख के हम दूसरा मतलब शिफ्ट करके कर अभी डीजीपीएस ये हो रहा है. ठीक है. पहले दिन हम 2 दिन आरटीके किया. ये मार्किंग ये डोन मार्किंग है. जो प्लस मार्किंग आप देख रहे हैं ना, तो ये डोन मार्किंग है. చూస్తున్నాం స్క్రీన్ లో కూడా ఏదైతే ఇది శాటిలైట్ తో లింక్ అయి ఉంటుంది. సో జీపీఎస్ ద్వారా కనెక్టివిటీ చేసుకొని ఉంటారు. సో ఎక్కడెక్కడ సాయిల్ టెస్ట్ చేయాలి, ఎక్కడ పిల్లర్లు వేయాలి ఏంటనేది దీంతో అనుసంధానం చేస్తూ, అంటే మనం ప్లస్ అనే సింబల్ చూస్తున్నాం కదా. సో ఈ డ్రోన్ ద్వారా తీసుకున్నటువంటి మ్యాప్ ద్వారా సో ఏదైతే ప్రతి చోట కూడా ఈ జీపీఎస్ ని కనెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ పిల్లర్లు వేయాలి, సో అక్కడ పిల్లర్లు వేసిన తర్వాత అక్కడ సాయిల్ టెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, సో అక్కడ ఆ భూసార పరీక్షలు చేసిన తర్వాత వాటి రిపోర్ట్ అంతా కూడా ఏదైతే ఇంజనీరింగ్ బృందం జీహెచ్ఎంసీ అధికారులకు అందజేస్తుంది, ప్రభుత్వానికి ఇస్తుంది. ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టే ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు అయితే వడివడిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఏదైతే ఈ మార్కింగ్ ప్రక్రియ కూడా జోరందుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో ఆంధ్రజ్యోతి, కేబీఆర్ పార్క్.